గిరిజనులకు ఏదైతుందో జనాభా దామాషాగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మీపై ఉండగా రాజ్యాంగం కల్పించే హక్కు ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం 8 సంవత్సరాలు నాన్చి ఆయన మునుగోడు ఎన్నిక వచ్చింది పుణ్యం అని చెప్పంటున్నా నువ్వు కేంద్రం పై నెపం నెట్టిండా కేంద్రం మాకు సహకరిస్తలేదు వీళ్ళు కేంద్రం మరి వాళ్ళు అమలు చేసిన మునుగోడు ఎన్నిక సందర్భంగా ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని 6 నుండి 10% పెంపు చేసినవా మరి వాళ్ళు కేంద్రంతో ఏ విధమైనటువంటి నీకు అనుమతి లేదు కదా కేంద్రం నుండి ఏ విధంగా అనుమతి లేదు ఇది అమలు చేయబడుతుంది రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించేవాడు లేడు దెర్ ఇస్ నో స్కోప్ ఎట్ ఆల్ మీరు పేర్కొన్న ఇందులో సోహాని కేసు ఏదైతుందో స్పష్టంగా పేర్కొన్నది ఇవాళ ఏదైతుందో ప్రత్యేక పరిస్థితులలో ఈ 50% రిజర్వేషన్ ప్రక్రియ అధిగమించడానికి ఏదైతుందో అవకాశం ఉందని పేర్కొన్నది 50% రిజర్వేషన్ అనేది బ్లాంకెట్ ఆర్డర్ కాదు అది నువ్వు ఇంద్ర సోహాని కేసును ఉట్టంకిస్తూ ఏదైతుందో ఎస్టీలను దగా చేసిన 8 సంవత్సరాలు గిరిజనులు ఆదివాసీలు గోండు బిడ్డలు చెప్పంటూ నేను లంబాడా ఏమన్నా నువ్వు నీ బుద్ధి చెప్పకుండా ఏం చేస్తారే నీ కేటీఆర్ గారి గుర్తు చేస్తున్నా నేను ఇదే 2017-18లో మీకు అందరు గుర్తుంది మా మీడియా మిత్రులకు 2 days బలహీన వర్గాలకు బీసీలకు చెందినటువంటి ఒక చట్టసభలకు ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులతోని 2 days వాళ్ళతోని సమావేశం నిర్వహింపజేసిండా డిబేట్స్ సెమినార్ ఎంపీస్ లోక్సభ రాజ్యసభ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ 2 days మీరు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలో మీరు సూచించండి దానికి తదనుగుణంగా నేను కార్యక్రమం రూపొందిస్తా చెప్పిండే 5 సంవత్సరాలు గడిచింది అది ఏమైంది అసలు ఆ రిపోర్ట్ ఏమైంది అంటూ నేను వాళ్ళు ఏం నివేదిక ఇచ్చిండ్రు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి మీకు ఏం నివేదిక ఇచ్చిండ్రు అది ఏం చేసినావు నువ్వు 4 ఏళ్ళు నిద్రపై వాళ్ళ స్వయం ఉపాధి పథకం లేదా 4 years నాట్ ఏ సింగిల్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఈజ్ ఏ ప్రొవైడెడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒక్క నిరుద్యోగ యువతకి ఏదైతుందో మీ ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ గాని మైనార్టీ గాని ఓన్లీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక నెల ముందు ఏదైతుందో బీసీలకు 300 నియోజకవర్గం లోపల మైనార్టీలకు లెస్ దాన్ 100 వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన చెప్పంటున్నా ఇది బుద్ధి చెప్పకుండా ఏం చేస్తారా నీకు ఇంకా కూడా ఏదైతుందో నువ్వు వాస్తవాలను గ్రహించకుండా ఇంతవరకు ఏదైతుందో ఇవాళ పరనింద అంటారుగానే దానికి ఏమంటారు పరనింద స్వయం మన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు ఏందే ఏమంటారే సారీ బాగా కొద్దిగా చెప్పున్నాయా మాకు తెలుగు ఇంకా కూడా కేటీఆర్ దానికి బయటకు వస్తలేడు ఆత్మస్థుతి పరనింద బయటకు వస్తలేడు చెప్పంటున్నాను నేను నువ్వు దానికెళ్ళి బయటకు రా ముందుగా దానికెళ్ళి బయటకు రా చెప్పంటున్నాను నేను ఆత్మస్థుతి పరనిందకెళ్ళి ఎంతవరకు నువ్వు బయటకు రావో నువ్వు ఆ ప్రతిపక్ష స్థానం కూడా నీకు నిలబడే అవకాశం లేదు ఇవాళ ఇంతవరకు ఏ పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా కాచుకొని వేచి చూస్తున్నది పరోక్షంగా నువ్వు మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా వేచి చూస్తున్నది ఆ ప్రతిపక్ష స్థానం అన్న నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా గానీ వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించు ఆయన అంటూ నిర్మాణాత్మకంగా వ్యవహరించు జరిగిన పొరపాటు సరి చేసుకో ఇంతవరకు అదే కుటుంబం అదే బాబా బాబార్ది బిడ్డ ఇంతవరకు చెప్పంటున్నా ఆ కుటుంబ పాలనకి నువ్వు బయటికి రాలేకపోతున్నావు నువ్వు ఎక్కడ నీ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటావు ఆ దిశగా ఆలోచించవు ఆ దిశగా పునర్నిర్మాణ దిశగా ఆలోచించు తప్పుడు ప్రచారాలతోని నీకు ఇన్నోట్లు వచ్చినాయి ఇలా బీఆర్ఎస్ కి ఇన్నోట్లు వచ్చినాయి అంటే ఒకవేళ బీఆర్ఎస్ కోట వేయకుంటే కారు గుర్తు కోట వేయకుంటే మీ పెన్షన్ రద్దు అవుతుంది మీ కళ్యాణ లక్ష్మి రాదు ఇట్లా చెప్పేది ఇక్కడ దాకా వచ్చిండ్రు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా చూసుకోని చెప్పాను పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా చూసుకోని చెప్పంటున్నాను నేను కేటీఆర్ గారు సమీక్షలు అనేది వాస్తవిక దృక్పథంతో నడవాలి అట్లా కాకుండా ఏది ఇస్తుందో ఎంతవరకు నీ ఆత్మస్థుతి నీ అభ్యర్థులు మార్చేది ఉంటే అలా అభ్యర్థులు మార్చేది అసలు అధినాయకుని మార్చాలనే మార్చిండ్రు అభ్యర్థులు కాదు మార్చాల్సింది అసలు అభ్యర్థులకు నువ్వు పనిచేసే అవకాశం ఇచ్చినవా ఇలా అసలు అధినాయకుని మార్చడమే ఇలా ప్రజానికి వచ్చే తీర్పు ఇంకా కూడా దాన్ని నువ్వు వాస్తవ దృక్పథంతో ఏదైతుందో ముందుకు పో ఆ ప్రజలకు స్థానం నిలబెట్టుకో 5 ఏళ్లు ఏదో విధంగా ప్రజానీకాన్ని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు విజ్ఞులు అని చెప్పంటున్నా వారి ఆలోచనకు అనుగుణంగానే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇప్పటికే నీ ఆత్మస్థుతి పక్కన పెట్టు పరనిందన ఏదైతుందో మానుకో వాస్తవానికి అనుగుణంగా ముందుకు పో థ్యాంక్ యూ